సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో వైష్ణవి మేడం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నిజంగానే స్టాక్ మార్కెట్ అంత నష్టాల్లో ఉందా, పడిపోయిందా సార్? అంటే జనరల్గా ఏంటంటే అండి, మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో తర్వాత వచ్చేసరికి కొన్ని లార్జ్ క్యాప్స్లో కూడా కొనుక్కున్న వాళ్ళు కొంత ఇరుక్కున్నమాట వాస్తవం. 30% 40% బాగా లాస్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఉండటానికి కారణాలు ఏంటి? సో మనం స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి ఒక షేర్ కొనేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఇలాంటి బేస్ చేసుకొని మనం అసలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే స్టాక్స్ ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఇప్పుడు మనం చేయబోతున్నాం. వైష్ణవ్ మేడం గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు అడిగింది ఏంటంటే, సార్ ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని వేల స్టాక్స్ ఉన్నాయి, వీటిలోంచి మంచి స్టాక్స్ ఎలా పట్టుకోవాలి, మార్కెట్లో ఏదైనా గందరగోళం ఏర్పడ్డా మనం సేఫ్ జోన్లో ఉండే విధంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఎలా కొన్ని పారామీటర్స్ని ఫాలో అవుతూ ఎలా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు నన్ను అడగదలుచుకున్నారు. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా, వినండి. మేడం గారు, స్టాక్ మార్కెట్కి వచ్చేటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సరే మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది అప్కమింగ్ సెక్టార్, గ్రోయింగ్ సెక్టార్లో ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మేడం గారు, అవుట్డేటెడ్ సెక్టార్ స్టాక్స్ అసలు ఇప్పుడు తీసుకోవద్దని చెప్తాను నేను. అవుట్డేట్ సెక్టారు, నాట్ గ్రోయింగ్ సెక్టార్ స్టాక్స్ అసలు తీసుకోవద్దు. చూసింగ్ సెక్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఈ సెక్టార్కి లైఫ్ ఉంది. సెక్టార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్ అని, బ్యాంకింగ్ సెక్టార్ అని, ఆటోమొబైల్ సెక్టార్ అని అంటుంటాం. అందువల్ల సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక స్టాక్ అనేది ఈ పర్టిక్యులర్ సెక్టార్కి ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అసలు స్టాక్ మార్కెట్లో ఒక ప్రావర్బ్ ఉంది. అదేంటంటే, ప్రావర్బ్ అని కాదు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాం. ఒక స్టాకు, ఒక సెక్టార్ ఏమో అప్కమింగ్ సెక్టార్, బాగా గ్రోయింగ్ సెక్టార్, దాంట్లో నాట్ వెల్ పెర్ఫార్మ్ కంపెనీ, అంటే బాగా పెర్ఫార్మ్ చేయట్లేదు, నాట్ పెర్ఫార్మ్ చేయట్లేదు, అది కంపెనీ. ఇంకోటి ఏమో సెక్టార్ అవుట్డేటెడ్ సెక్టార్, దాంట్లో కంపెనీ పెర్ఫార్మ్ చాలా అద్భుతంగా ఉంది, అంటే ఇట్ పెర్ఫార్మ్ వెల్. ఇప్పుడు ఏ స్టాక్ కొనాలి? ఇక్కడేమో సెక్టార్ గ్రోయింగ్ సెక్టారు, కంపెనీ ఆ పర్టికులర్ సెక్టార్లో కంపెనీ నాట్ వెల్ పెర్ఫార్మ్. ఇక్కడ చూస్తేనే సెక్టార్ అవుట్డేటెడ్. సో ఇక్కడ కంపెనీ పెర్ఫార్మెన్స్ వెల్ అండ్ గుడ్, ఇట్ పెర్ఫార్మ్ వెల్ అండ్ గుడ్, నో డౌట్. సో మరి ఏ స్టాక్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా అవుట్డేట్ సెక్టార్ని పట్టించుకోకూడదు. గ్రోయింగ్ సెక్టార్లో, అప్కమింగ్ సెక్టార్లో పర్ఫార్మెన్స్ అంత పెద్ద బాగలేకపోయినా ఆ కంపెనీ కొనమని చెబుతాం. అది బేసిక్ రూల్ స్టాక్ మార్కెట్లో. దానికి ఫ్యూచర్ లేదు. కంపెనీ బాగానే ఉంది, కంపెనీ నియర్, ఇప్పుడు సెక్టార్కి ఉన్నటువంటి స్కోప్ని బట్టే కంపెనీ స్కోప్ ఉంటుంది, నియర్ ఫ్యూచర్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ డిస్కౌంట్ చేసుకుంటుంటుంది. ప్రెజెంట్ అసలు అయిపోయింది, అసలు ఎప్పుడు ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకొని ఉంటుంది ప్రెజెంట్. స్టాక్ మార్కెట్ కదలిక మొత్తాన్ని కూడా ఎప్పుడు ఫ్యూచర్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంటాయి మేడం గారు. చాలా మంది తెలియదు, అందువల్ల ఇది చాలా పెద్ద కంపెనీ, గొప్ప కంపెనీ కదా అనుకుంటారు. అక్కడ అది అవుట్డేట్ సెక్టార్, అది ఎంత గొప్పగా పెర్ఫార్మ్ చేసినా కూడా దాని యొక్క ప్రైస్ రేంజ్ అనేది విత్ ఇన్ ది లిమిట్స్లోనే ఉంటుంది. అదే మీరు ఒక గ్రోయింగ్ సెక్టార్లోకి వెళ్ళారనుకోండి, స్కై ద లిమిట్. అందువల్ల అక్కడ పర్టికులర్ కంపెనీ నాట్ పెర్ఫార్మ్ చేయాలి అట్ ప్రెసెంట్, బట్ స్కోప్ చాలా బాగుంది కాబట్టి దానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. కంపెనీ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంది అనుకోండి, లాగేసుకుంటుంది. డెఫినెట్గా నియర్ ఫ్యూచర్లో ఇట్స్ అ వెల్ అండ్ గుడ్ కంపెనీగా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్స్ ద లాజిక్. దట్స్ వై ఎప్పుడు కూడా మనం సెక్టార్ వెల్ అండ్ గుడ్ సెక్టార్, గ్రోయింగ్ సెక్టార్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. అందువల్ల సెక్టార్ బేస్లో సెలెక్ట్ చేసుకోవాలి ముందు స్టాక్స్. అది బేసిక్ రూల్, ఫస్ట్ రూల్ నెంబర్ 1. సెకండ్ రూల్ ఏంటంటే మేడం గారు, మీరు ఎప్పుడు కూడా కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేడం గారు, ఆ కంపెనీలో పర్టికులర్ కంపెనీ, ఇదిగో ఈ కంపెనీని తీసుకుంటున్నాం అన్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి అసలు షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఎంత, ట్రై టు అండర్స్టాండ్. అసలు ఆ కంపెనీ ఎస్ఎస్ ఏంటి, ఆ కంపెనీ డెప్స్ ఏంటి, ఆ కంపెనీ సేల్స్ ఏంటి,
ఆ కంపెనీ నెట్ ప్రాఫిట్ ఏంటి, అది డిపిఎస్ డివిడెండ్ పర్ షేర్ ఎంత ఇస్తుంది, డివిడెండ్ డీల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటన్నిటి చూడాలి. ఓకే, అంటే కంపెనీ అంటే ఫస్ట్ సెక్టార్ చూసాం, సెక్టార్ తర్వాత ఏంది కంపెనీ యొక్క లాభ నష్టాల పట్టికలు, బ్యాలెన్స్ షీట్లు, అంటే ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చూసుకోవాలి. చూసి ఎస్ కంపెనీ కూడా సౌండ్నెస్ ఉంది, ఇది ఇందాక సెక్టార్. ఇప్పుడు ఏంటి కంపెనీ, ఆ సెక్టార్లో మంచి కంపెనీ ఏదో పట్టుకోగలగాలి. అలా పట్టుకోవటానికి మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఒకటి, క్యాపిటలైజ్ అకౌంట్ని గట్టిగా అనలైజ్ చేయగలగాలి. అనలైజ్ చేసి సేల్స్, ఇప్పుడు నేను చెప్పిన డేటా అంతా అనలైజ్ చేసి డెప్స్ ఇవన్నీ చూసుకొని, షేర్ క్యాపిటల్ ఇవన్నీ చూసుకొని, ఎస్ ఇట్స్ బెస్ట్ కంపెనీ, వాల్యూమ్ గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీ అన్నప్పుడు అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెకండ్ పాయింట్ మేడం గారు, సెక్టారు కంపెనీ. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే మేడం గారు, ఒక్కొప్పుడు మార్కెట్లో క్రాష్ అవుతుంటే, ఈ క్రాష్ అనే టైంలో తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే వాల్యూ బయింగ్కి వెళ్తారు. వాల్యూ బయింగ్ అంటే ఒక్కొప్పుడు ఊహించని దానిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ BHL 90 రూపీస్కి వచ్చింది ఒక టైంలో, కరోనా టైంలో, నేను విపరీతంగా రికమెండ్ చేశాను. టాటా మోటార్ 90 రూపీస్కి వచ్చింది, 90కి వచ్చింది, విపరీతంగా రికమెండ్ చేశాను. రైట్ టు అండర్స్టాండ్. టీవీఎస్ మోటార్ విపరీతంగా పడిపోయింది. అట్లాంటి టైంలో ఏంటంటే మనం విపరీతంగా వాల్యూ బయింగ్ అంటాం. చాలా మంది అంటారు అదేంటంటే మార్కెట్ క్రాష్ అయిపోతుంటే, అరే బాబు టాటా మోటార్ అక్కడికి రాదురా భవిష్యత్తులో, ఇదేదో వచ్చింది సుడి బాగుంది వచ్చింది కొనేసి, BHL అక్కడికి రాకూడదు ఆయన, ఆ ఫండమెంటల్స్ వేరు, ఆ BHL ఆస్తులు వేరు, BHL హిస్టరీ వేరు. ఇప్పుడు సింపుల్ యువత BHL అంటే ఎంత టెక్నాలజీ అప్డేషన్ ఉంటుందంటే, తెలంగాణలో బాహుబలి మోటార్లు పెట్టాలంటే ప్రపంచం అంతా తిరిగి చివరి BHL దగ్గరికి వచ్చారు. బాహుబలి మోటార్లు పెట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అది BHL అయింది. అంత టెక్నాలజీ అప్డేషన్ ఉంటుంది, చాలా పెద్ద కంపెనీ. అందువల్ల అలాంటి కంపెనీలు ఎప్పుడు కూడా ఒక క్రాష్ వచ్చినప్పుడు, అందుకని బిలో 19కి వచ్చినప్పుడు విపరీతంగా రికమెండ్ చేసింది BHL అయినది. అది అసలు మామూలు కంపెనీయా, పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీ, రైట్ టు అండర్స్టాండ్. అదే టాటా మోటార్ ఎట్లాంటి కంపెనీ, ఎన్ని వేల మంది ఎంప్లాయీస్, ఎన్ని వేల ఎకరాలు ఉన్న కంపెనీ, అది వరల్డ్ వైడ్ అసలు కంపెనీ రెప్యుటేషన్ ఏంటి అన్నీ చూసుకొని గ్రూప్ ఎలాంటిది ఇవన్నీ చూసుకొని, అందుకే టాటా మోటార్ ఒకటి, టీవీఎస్ మోటార్ ఇవన్నీ కూడా క్రాష్ అయినప్పుడు నేను రికమెండ్ చేయడానికి కారణం అది, ఈ రేట్లకు రాకూడదు కొనమని చెప్పి. అందువల్ల దాన్ని వాల్యూ బయింగ్ అంటారు. ఫస్ట్ సెక్టార్ చూసాం, తర్వాత ఆ సెక్టార్లో బెస్ట్ సెక్టార్, గ్రోయింగ్ సెక్టార్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ చూసుకోవాలి. తర్వాత ఒకప్పుడు క్రాష్ అయినప్పుడు ఇట్లాంటివి చూసుకోవాలి, వాల్యూ బయింగ్కి వెళ్ళాలి. వాల్యూ బయింగ్ అంటాం. ఆ కంపెనీలు ఎప్పుడు కూడా వదులుకోకూడదు. కొన్ని రకాల షేర్లు ఎప్పుడైతే కిందకు వస్తున్నాయో వాటిని పట్టుకోవాలి. నెక్స్ట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ చూడమని చెప్తాం. ఎప్పుడండి ఒక కంపెనీ ఏదైనా అండి కంటిన్యూస్గా డివిడెండ్ పే చేస్తుంది అంటే మేడం గారు, వైష్ణవ్ మేడం గారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక కంపెనీ కంటిన్యూస్గా డివిడెండ్ పే చేస్తుంది అంటే అది ఖచ్చితంగా మంచి కంపెనీ. ప్రమోటర్ అనేటువంటి వాల్యూస్ ఉన్నాడు, ఖచ్చితంగా వాల్యూస్ ఉన్నాడు. ఎందుకంటే డివిడెండ్ అంటే తేలి కాదు మేడం గారు. వాల్యూ అనౌన్స్ డివిడెండ్, నువ్వు ఒకసారి డివిడెండ్ అనౌన్స్ చేస్తే 5 డేస్లో షెడ్యూల్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి, విత్ ఇన్ 1 మంత్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి షేర్ హోల్డర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ టాటా మోటార్ ఓ 2,000 కోటి డివిడెండ్ అనౌన్స్ చేసింది అనుకోండి, 30 డేస్లో డివిడెండ్ పే చేసేయాలి. డివిడెండ్ పే చేయలేదంటే చాలా రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల డివిడెండ్ అనౌన్స్ చేసేటప్పుడు అన్ని క్యాష్ రిజర్వ్స్ చూసుకొని, అంటే ఒకసారి ఒక కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేస్తుంటే క్యాష్ రిజర్వ్స్ పక్క ప్యూర్ క్యాష్ రిజర్వ్స్ వెల్ అండ్ గుడ్, సింప్లీ సూపర్ బుట్టైన డివిడెండ్ కంటిన్యూస్ ఇవ్వగలదు చాలా మంది. అందువల్ల క్యాష్ రిజర్వ్స్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి డివిడెండ్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఒకసారి వన్స్ ఇట్ అనౌన్స్ డివిడెండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక కంపెనీ ఉందండి, మనం పెట్టాం, మనం డివిడెండ్ అనౌన్స్ చేయాలంటే ఏం చేయాలి, డివిడెండ్ అనౌన్స్ చేసామంటే ఏంది, మన కంపెనీలో పక్క క్యాష్ రిజర్వ్స్ ఉండాలి. 5 డేస్లో షెడ్యూల్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి, 30 డేస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అది ఎంత హార్డ్. ఆస్తులు ఉంటాం వేరు, కంపెనీకి క్యాష్ ఉంటాం వేరు, టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ది షేర్ హోల్డర్స్. సో అందువల్ల ఇప్పుడు కూడా కంటిన్యూస్ డివిడెండ్ పేయింగ్ కంపెనీలు అంటే చాలా హెల్దీ పెర్ఫార్మెన్స్. అర్థమైంది, చాలా పెర్ఫార్మెన్స్ ఇస్ వెల్ అండ్ గుడ్ హెల్దీ పెర్ఫార్మెన్స్, ఇట్ రికార్డింగ్ నో డౌట్. అందువల్ల అలాంటి కంపెనీలు ఖచ్చితంగా చెప్తాను మేడం, డివిడెండ్ కంటిన్యూస్ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టాం. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.